జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు రోజుకింత దిగజారి మాట్లాడుతున్నాడు. నా సూటి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీ లేదంటున్నావు కదా, చలో లేదన్నోన్వి మళ్ళీ కింద పాయింట్ ఎందుకు నడుస్తుంది? జనసేన పార్టీ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని టీవీలలో కనిపించడానికి, యూట్యూబ్లలో కనిపించడానికి ఈ విధంగా దిగజారిపోయినావంటే జగదీశ్వర్ సిగ్గుచేటిది. కొనేదల పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఏకవచనంతో పిలుస్తున్నావంటే నువ్వు ఇంతకు దిగజారిపోయినావో కూడా ప్రజలకు అర్థమవుతుంది. గతంలో మంత్రిగా పనిచేసిన పుట్టుడు కొడితే మూలకు పోయి పడ్డారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు జోకర్ అనుకుంటారు అందరూ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి నువ్వు ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయి అంటున్నావు కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నీకు ఐటమ్ గానిగా బీఆర్ఎస్ పార్టీలో ఐటమ్ గానిగా ఒక జోకర్ లాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మిగిలిపోయినావు. అది నీకు తెలుసు, నీ ఎంబడి తిరుగుతున్నటువంటి క్యాడర్కు కూడా తెలుసు. కొంతమంది ఏమో జోకర్ అంటారు, కొంతమంది ఏమో లిల్లిపుట్ అంటారు. అది ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు మాట్లాడిన వీడియో కింద కామెంట్ చూస్తానేమో వీళ్ళ కోసం గిలాసాలు అందిస్తాడు, మోచేతు నీళ్ళు అవుతాడు, ఇంకొకటి కామెంట్ కొడుతుంది దాని కింద. నేనంటున్న మాట కాదది. కింద కామెంట్ ఎవరైతే కొట్టిరో అది నువ్వు చదవవు కాబట్టి నీకు చదివి నీకు వినిపిస్తున్నాను. ఈరోజు విషయానికి వస్తే రైతులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గురించి మాట్లాడేటోడు ఎవరు లేడు ఇక్కడ. ఆ నిరుద్యోగులు ఈరోజు 15 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మిగిలిపోయారు. వాళ్ళ ఉద్యోగాల గురించి, ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలు లేదు ఇక్కడ. ఏ మాటికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, సోషల్ మీడియాలో కనిపించాలి, జీవితకాలం ఇదేనా నీది అని అడుగుతున్నా. ఈరోజు నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజా సమస్యల గురించి పోరాడే ఏమైనా ఎజెండా తీసుకుంటున్నావా, లేకపోతే ఈ ఎజెండా తీసుకుంటున్నావా కూడా ప్రజలందరికీ చెప్పాలి. ఈరోజు రైతులు మా ఒట్లు కొనమని చెప్తుంటే ఒట్లు ఎవరు ఉండలేదు. ఈరోజు వర్షాలు పడి మొలకలు ఎత్తినాయి. ఈరోజు అవి చూస్తుంటే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. ఆ రైతు కన్నీరు తూడ్చేటోడు కూడా అడుగుతున్నా. ఈరోజు నేను దీని గురించి దీని గురించి మాట్లాడే చేతగాక పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నావు కదా. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తారు. ఈ హైదరాబాద్ నగరంలో ప్రెస్ మీట్లు పనిచేసి నీ నియోజకవర్గంలో పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన, అక్కడ పేద ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, డ్రైనేజీలు పొంగిపోతున్నాయి, వీటిపైన దృష్టి పెట్టి నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల వైపు నిలబడి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిశీలిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా నీకు జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం స్కామ్ మీ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేసిండు. ఉద్యోగాలు వేస్తే ఆయన కూడా తిరుగుతున్నావు. దీని గురించి మాట్లాడవు. ఈ స్కామ్ జరిగిందని చెప్పి ఎన్నో వేల కోట్లు స్కామ్ చేసారు దీని మీద. దీని గురించి కూడా మాట్లాడాలి. దీని గురించి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ఫైనల్ గా జగదీశ్వర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను. ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చి మాట్లాడితేనే నీకు గౌరవం దక్కుతుంది. నువ్వు దిగజారి ఏకవచనంతో పిలిస్తే మాత్రం నీకు రాబోయే రోజుల్లో మా జనసేన పార్టీ కార్యకర్తలు కాదు, నీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ చిల్లర మల్లర మాటలు బంద్ చేసి ప్రజా సమస్యల పైన పోరాడితే బాగుంటుందని చెప్పి కూడా నీకు మరొకసారి తెలియజేసుకుంటూ గిలాసాలు అందించుడు బంద్ చేసుకోవాలని చెప్పి కూడా, గిలాసాలు అందించుడు బంద్ చేసి ప్రజా సమస్యల పైన పోరాడితే బాగుంటుందని చెప్పి కూడా జగదీశ్వర్ రెడ్డికి మరొకసారి జనసేన పార్టీ తరఫున నేను నీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇదే విధంగా ఐటమ్ సాంగ్ ఐటమ్ అని చెప్పి ఇదే విధంగా నువ్వు మాట్లాడు మొదలు పెట్టావు అనుకో, ప్రజలందరూ కూడా నేను ఒక ఐటమ్ గాని చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ఆ ఐటమ్